శ్రీమద్భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం శ్లోకం 21 నుంచి 30 వరకు. యద్యదాచరతి శ్రేష్కస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తత్. తాత్పర్యం: శ్రేష్ఠులైన వ్యక్తుల ఆచరణనే జనసామాన్యం అనుకరిస్తుంది. వారు దేనిని ప్రామాణిక బుద్ధితో అనుష్ఠిస్తారో సాధారణ జనులు కూడా దానినే అనుసరిస్తారు. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన్ నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మన్. తాత్పర్యం: ఈ విషయానికి దృష్టాంతం నేనే. పార్థా, ముల్లోకాలలో నాకు ఏ విధమైన కర్తవ్యమూ లేదు. నేను పొందనిదిగాని పొందవలసినదిగాని లేదు. అయిననూ లోకానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పే నిమిత్తం నేను సర్వదా కర్మ ఒనర్చుతున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత్ మమ వర్త్మానువర్తంతే మనుష్యాన్హ పార్థ సర్వసః. తాత్పర్యం: నేనెన్నడైనా అప్రమత్తుడనై కర్మలను ఒనర్పకుండా ఉంటే జనులు సర్వవిధాల నా మార్గాన్నే అనుసరిస్తారు. ఉత్సిదేయురిమే లోక న కుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమా ప్రజాన్హ. తాత్పర్యం: నేను కర్మలను ఒనర్పకుంటే లోకస్థితికి అనుకూలమైన కర్మల అభావంలో ఈ జనులందరూ చెడిపోతారు. నేను వర్ణసంకర కారకుడనవుతూ ప్రజల వినాశానికి కారణమైనవాణవుతాను. సక్తాన్హ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుల్లోక సంగ్రహం. తాత్పర్యం: భారతా, అజ్ఞులు ఎలా అయితే ఆసక్తులై కర్మలను ఆచరిస్తారో అలా జ్ఞానులు అనాసక్తులై లోకశిక్షణార్థం కర్మను ఒనరుస్తారు. కర్మను చేయాలి. న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగనా యోజయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచర. తాత్పర్యం: ఆత్మ అకర్త మొదలైన వాక్యాలను చెప్పి అవివేకులైన కర్మాసక్తుల బుద్ధిని చలింపజేయకూడదు. తాను అప్రమత్తుడై కర్మలను ఆచరిస్తూ వారిని కూడా కర్మలను ఒనర్చేటట్లు చేయాలి. లేకుంటే వారి బుద్ధి చంచలమై కర్మలను ఒనర్చకుండా ఉంటారు. కాబట్టి చిత్తశుద్ధి కలుగదు, జ్ఞానం కూడా లభించదు. ఉభయ భ్రష్టులవుతారు. ప్రకృతేన్హ క్రియమానాని గుణైన్హ కర్మాణి సర్వసః అహంకార విముజాత్మా కర్తాహమితి మన్యత్. తాత్పర్యం: జ్ఞానికి కూడా కర్మ కర్తవ్యమైతే మరి భేదమేమిటి అని అంటావా? ప్రకృతికి చెందిన గుణత్రయము శరీరేంద్రియాది సంఘాతంగా పరిణమించి లౌకిక వైదిక కర్మలను నిర్వహిస్తోంది. కాని అహంకారవిముధచిత్తుడు కర్తను నేనే అని భావిస్తాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగై గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జత్. తాత్పర్యం: అర్జునా, గుణకర్మల రీతిని ఎరిగిన తత్వజ్ఞుడు సత్వగుణ పరిణామాలైన మూడు చక్షురాది ఇంద్రియాలు తమోగుణ పరిణామాలైన రూపరసాది విషయాలలో ప్రవర్తిల్లుతున్నాయి, కాని ఆత్మ అసంగము అని గ్రహించి కర్తృత్వ అభిమానాన్ని త్యజిస్తాడు. ప్రకృతేర్గుణసమూయ సజ్జంతో గుణకర్మస్ తానకృత్స్న విదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. తాత్పర్యం: ప్రకృతి గుణాల చేత భ్రాంతులైనవారు ఇంద్రియాలలోనూ ఇంద్రియ వ్యాపారాలలోనూ ఆసక్తులవుతున్నారు. సర్వజ్ఞుడైన ఆత్మవేత్త కించిత్ అజ్ఞులైన ఆ మందబుద్ధులను కలవరపెట్టకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. తాత్పర్యం: ఈ విధంగా తత్వవేత్త కూడా కర్మ ఒనర్చుతున్నాడు. నీవు ఇంకా తత్వజ్ఞుడవు కాలేదు కాబట్టి నీవు వివేకబుద్ధితో నాకు సమస్త కర్మలను అర్పించి నిష్కాముడవు, ఆసక్తిరహితుడవు, శోకశూన్యుడవు అయి యుద్ధం చెయ్యి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము శ్లోకం 21 నుంచి 30 వరకు క్లుప్తముగా. శ్రేష్ఠులైన వ్యక్తుల ఆచరణనే జనసామాన్యం అనుకరిస్తుంది. వారు దేనిని ప్రామాణిక బుద్ధితో అనుష్ఠిస్తారో సాధారణ జనులు కూడా దానినే అనుసరిస్తారు. ఈ విషయానికి దృష్టాంతం నేనే. పార్థా, ముల్లోకాలలో నాకు ఏ విధమైన కర్తవ్యమూ లేదు. నేను పొందనిదిగాని పొందవలసినదిగాని లేదు. అయిననూ లోకానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పే నిమిత్తం నేను సర్వదా కర్మ ఒనర్చుతున్నాను. నేనెన్నడైనా అప్రమత్తుడనై కర్మలను ఒనర్పకుండా ఉంటే జనులు సర్వవిధాల నా మార్గాన్నే అనుసరిస్తారు. నేను కర్మలను ఒనర్పకుంటే లోకస్థితికి అనుకూలమైన కర్మల అభావంలో ఈ జనులందరూ చెడిపోతారు. నేను వర్ణసంకర కారకుడనవుతూ ప్రజల వినాశానికి కారణమైనవాణవుతాను. భారతా, అజ్ఞులు ఎలా అయితే ఆసక్తులై కర్మలను ఆచరిస్తారో అలా జ్ఞానులు అనాసక్తులై లోకశిక్షణార్థం కర్మను ఒనరుస్తారు. కర్మను చేయాలి. ఆత్మ అకర్త మొదలైన వాక్యాలను చెప్పి అవివేకులైన కర్మాసక్తుల బుద్ధిని చలింపజేయకూడదు. తాను అప్రమత్తుడై కర్మలను ఆచరిస్తూ వారిని కూడా కర్మలను ఒనర్చేటట్లు చేయాలి. లేకుంటే వారి బుద్ధి చంచలమై కర్మలను ఒనర్చకుండా ఉంటారు. కాబట్టి చిత్తశుద్ధి కలుగదు, జ్ఞానం కూడా లభించదు. ఉభయ భ్రష్టులవుతారు. జ్ఞానికి కూడా కర్మ కర్తవ్యమైతే మరి భేదమేమిటి అని అంటావా?
ప్రకృతికి చెందిన గుణత్రయము శరీరేంద్రియాది సంఘాతంగా పరిణమించి లౌకిక వైదిక కర్మలను నిర్వహిస్తోంది. కాని అహంకారవిముధచిత్తుడు కర్తను నేనే అని భావిస్తాడు. అర్జునా, గుణకర్మల రీతిని ఎరిగిన తత్వజ్ఞుడు సత్వగుణ పరిణామాలైన మూడు చక్షురాది ఇంద్రియాలు తమోగుణ పరిణామాలైన రూపరసాది విషయాలలో ప్రవర్తిల్లుతున్నాయి, కాని ఆత్మ అసంగము అని గ్రహించి కర్తృత్వ అభిమానాన్ని త్యజిస్తాడు. ప్రకృతిగుణాల చేత భ్రాంతులైనవారు ఇంద్రియాలలోనూ ఇంద్రియ వ్యాపారాలలోనూ ఆసక్తులవుతున్నారు. సర్వజ్ఞుడైన ఆత్మవేత్త కించిత్ అజ్ఞులైన ఆ మందబుద్ధులను కలవరపెట్టకూడదు. ఈ విధంగా తత్వవేత్త కూడా కర్మ ఓనర్చుతున్నాడు. నీవు ఇంకా తత్వజ్ఞుడవు కాలేదు కాబట్టి నీవు వివేకబుద్ధితో నాకు సమస్త కర్మలను అర్పించి నిష్కాముడవు, ఆసక్తిరహితుడవు, శోకశూన్యుడవు అయి యుద్ధం చెయ్యి.